అవు మళ్ళా మన తెలంగాణ అంటేనే సర్వపిండికి ఫేమస్. గండ్లకల్ల సొరకాయ సర్వపిండికి చెయ్యి కంటినంత నెయ్యి రాసుకొని అబ్బబ్బబ్బబ్బ! బుక్క బుక్క తింటుంటేనే నోట్లకెళ్ళి ఊరిలొస్తుంటే ఇంటుంటేనే గదా! సరే పాండ్రి మా అమ్మకి ఇయాల సొరకాయ సర్వపిండి చేసి చూపిస్తదంట. ఖతర్నాకుంటదోలా. మంచిగా తురుక్కున్న సొరకాయ పక్కన పెట్టుకోరి. మిక్సీలకేమో పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర, ఉప్పేసి సన్నగా పేస్ట్ కొట్టుకోర్రి. మనం ఏం చేసుకుందాం ఈ సొరకాయ సర్వపిండి తురిమేసుకున్నాం గదా! గివే నీళ్ళు బరాబర్ అయితాయి అన్నట్టు అల్లం మొత్తమంతా ఓమ, కరివేపాకు అట్లనే నానబెట్టుకున్న శనగపప్పు మనం నూరుకున్నాం గదా! ఉప్పు ఇట్లా ఏసుకున్న పచ్చిమిరపకాయల పేస్టు అది ఇన్ని నువ్వులు ఏసేసుకొని మంచిగా ముందు కలుపుకొని ఇందులోకి మనం సరిపడా బియ్యం పిండి వేసుకోవాలన్నట్టు ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటాయి. ఇట్లా పిండి ఇట్లా చూపిస్తున్నట్టు కలిపించేసుకొని గిన్నెకి మొత్తం అంత నూనె రాసుకొని తర్వాత ఇక సర్వపిండి అప్పలెక్క ఒత్తుకోవాలి. కొంతమంది ఏమో బగ్గ నూనె పోసుకొని కాల్చుకుంటారు. మా ఇంట్లో ఏమో మొత్తం అంతా నూనె పోసు మొత్తం అంతా కూడా గది కూడా ఎక్కువనే ఉంటుంది కానీ టేస్ట్ అయితే జబర్దస్త్. అమ్మ నూనె గీనె అవన్నీ పక్కన పెడితే మంచిగా సన్న శక మీద ఎర్రగా కాల్చుకుంటే సర్వపిండి అంటేనే మా తెలంగాణలోకి అయితే లవ్ అంటే లవ్ పానం అన్నట్టు. మీకు బి సర్వపిండి ఇష్టమైతే కంపల్సరీ కమెంట్ చేయండి. ఇక జబర్దస్త్ చేయి తిరిగిన వాళ్ళు అనుకో కొట్టిరనుకో సర్వపిండి కలిసి ఇట్లా గిన్నె లెక్కనే వెళ్తుంది. నెయ్యి కూడా ధారాళంగా రాసుకొని తినుండ్రి. ఏమంటున్నా సర్వపిండి అది కూడా సొరకాయ సర్వపిండి.